గుంటూరు బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు శివాధికారులు. ఇక గోవాకు చెందిన సుమారు 300 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి చీరాలకు వచ్చిన ఆర్టీసీ బస్సులో మద్యం సీసాలను గుర్తించారు అధికారులు. పోలీసులను చూసి మద్యం సీసాలున్న 5 బ్యాగులను బస్టాండ్లోనే వదిలేసి నిందితులు పరారయ్యారు. ఇక సబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సెబ్ పోలీసులు. వస్తారా 28/12/2023 తేదీన మాకు రాబడిన సమాచారం మేరకు మా చీరాల బస్టాండ్ ప్రాంతంలో 2 మహిళలు 5 బ్యాగులు పట్టుకొని నిలబడి ఉండాలని సమాచారం రావడంతో మేము సిబ్బంది సహాయంతో వెళ్ళిన తర్వాత అక్కడికి మమ్మల్ని చూసి వాళ్ళు నిందితులు పారిపోవడం జరిగింది. తదుపరి మధ్యవర్తుల సమక్షంలో మేము ఆ 5 బ్యాగులని పరిశీలిస్తే దానిలో లిక్కర్ బాటిల్ ఉన్నాయి. ఈ లిక్కర్ బాటిల్లో మొత్తం అన్ని కూడా గోవా నుండి వచ్చని చెప్పేసి మేము నిర్ధారించడం జరిగింది. ఆ వాటిల్లో 750 ml బాటిల్స్ 50 ఉన్నాయి, 260 ఉన్నాయి, కానీ 180 ml బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని మొత్తం మధ్యవర్తుల సమక్షంలో తీసుకుని ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నాం. ఆ పారిపోయిన నిందితులు మాత్రం మేము 1 or 2 daysలో వాళ్ళని పట్టుకొని మళ్ళీ రిమాండ్ పంపడం జరుగుతుంది.